రాత్రి 2 గంటలు దాటింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నువ్వు మాత్రం మంచం మీద కళ్ళు తెరిచి పడుకున్నావు. ఉదయం ఎవరికో మెసేజ్ పెట్టావు. ఇంతవరకు వాళ్ల నుంచి రిప్లై రాలేదు. పగటిపూటైతే పెద్దగా పట్టించుకోని విషయం అది. కానీ ఇప్పుడు అదే విషయం గుర్తొస్తుంది. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఏమైనా జరిగిందా? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఈ ఒక్క ఆలోచన ఇంకో ఆలోచనను పిలుస్తుంది. ఇంకోటి ఇంకో దాన్ని తీసుకొస్తుంది. కాసేపటికి ఉదయం జరిగిన ఒక చిన్న విషయం రాత్రి నీ ముందు చాలా పెద్ద సమస్యగా నిలబడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? చిన్న విషయాలు రాత్రి వేళ ఎందుకు పెద్దవిగా కనిపిస్తాయి? దీనికి సైకాలజీ ఏం చెప్తోంది? నిజానికి రాత్రి 2 గంటలకు ఏదో ప్రత్యేకమైన శక్తి ఉండదు. 2 గంటలు అవ్వగానే మన మెదడు ఓవర్ థింకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుందని చెప్పడానికి కూడా ఆధారం లేదు. కానీ ఆ సమయానికి నువ్వు మేల్కొనుంటే, అలసిపోయుంటే, చుట్టూ మాట్లాడే మనుషులు లేకపోతే, పగటి హడావుడి మొత్తం ఆగిపోయుంటే, నీ ఆలోచనలకు ఒక్కసారిగా చాలా ఖాళీ దొరుకుతుంది. పగటి పూట మనసుకు ఒక బాధ గుర్తొచ్చినా దాని మీద ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉండదు. పనుంటుంది, ఫోన్ మోగుతుంది, ఎవరైనా మాట్లాడతారు, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో ఒక పని చేయాలి. మనసు ఒక విషయాన్ని పట్టుకుంటే ఇంకో విషయం వచ్చి దాన్ని పక్కకు నెట్టేస్తుంది. కానీ రాత్రి మాత్రం అలా కాదు. గది నిశ్శబ్దంగా ఉంటుంది. ఫోన్ స్క్రీన్ మాత్రమే అప్పుడప్పుడు వెలుగుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ. బయట ప్రపంచం నిద్రలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మాత్రం నీ ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు ఉదయం నీకు రిప్లై రాని ఒక మెసేజ్ గుర్తొస్తుంది. దాని తర్వాత ఆఫీస్లో జరిగిన ఒక మాట గుర్తొస్తుంది. అక్కడి నుంచి బాస్ గురించి ఆలోచన వస్తుంది. రేపటి మీటింగ్ గుర్తొస్తుంది. ఇంకో పొరపాటు గుర్తొస్తుంది. ఆ పొరపాటు వల్ల ఉద్యోగానికి ఏమైనా అవుతుందా అనే భయం మొదలవుతుంది. అక్కడితో ఆగదది. మనసు భవిష్యత్తులోకి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. రేపేదైనా చెడుగా జరిగితే, అదే జరిగితే నేనేం చేస్తాను? అది జరిగిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది? ఇలా ఒక ఆలోచన నుంచి ఇంకా ఆలోచనకు వెళుతూ చివరికి అసలు సమస్య ఎక్కడ మొదలైందో కూడా గుర్తే ఉండదు. ఇదంతా కేవలం ఊహ కాదు. నిద్ర తగ్గితే మన భావోద్వేగాలను నియంత్రించుకునే విధానం మారుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. 2021లో 64 అధ్యయనాలు 241 వేర్వేరు ఫలితాలను కలిపి చేసిన మెటా అనాలసిస్లో నిద్ర తగ్గడం వల్ల నెగిటివ్ మూడ్ పెరిగినట్లు కనిపించింది. అదే పరిశోధనలో నిద్రలేమి వల్ల భావోద్వేగాలు పెరగడం కూడా గమనించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం మెదడులోనే కనిపిస్తుంది. మనకు భయం, కోపం, ఆందోళన లాంటి భావోద్వేగాలకు వేగంగా స్పందించే మెదడులోని అమిగ్డాలా అనే భాగం ఉంటుంది. దాన్ని నియంత్రించడంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర తగ్గినప్పుడు ఈ భావోద్వేగ నియంత్రణ వ్యవస్థలో మార్పులు కనిపించొచ్చని బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనాలు సూచించాయి. కొన్ని పరిశోధనల్లో నెగిటివ్ భావోద్వేగాలకు అమిగ్డాలా స్పందన పెరగడం, దాన్ని నియంత్రించే మెదడు ప్రాంతాలతో దాని అనుసంధానం తగ్గడం కనిపించింది. అంటే ఒక రకంగా చూస్తే సమస్యను చూసే మనిషి మారడం కాదు, సమస్యను చూసే మెదడు ఆ సమయంలో కొంచెం అలసిపోయి ఉండడం. ఇక 2023లో జరిగిన ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీలో నిద్ర లేకపోవడం వల్ల ఒక భావోద్వేగ పరిస్థితిని మరో కోణంలో చూసే సామర్థ్యం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. మన సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ రీఅప్రైజల్ అంటారు. అంటే మనకు బాధ కలిగిస్తున్న విషయాన్ని ఇంకో కోణంలో చూసి దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం. ఉదాహరణకు, ఉదయం ఎవరో నీకు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనుకో. నిద్ర బాగా ఉన్నప్పుడు నీ మెదడు చాలా సులభంగా ఇంకో కారణాన్ని ఆలోచించగలదు. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ఫోన్ చూడకపోయి ఉండొచ్చు, తర్వాత రిప్లై ఇస్తారేమో. కానీ రాత్రి నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు అదే ఆలోచనకు ఇంకో అర్థం వస్తుంది. వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, నాతో ఏదో సమస్య ఉంది, బహుశా నేనేదో తప్పు చేశాను. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. భావన నిజం కావచ్చు, ఆ భావన చెప్పే కథ నిజం కావాల్సిన అవసరం లేదు. నీకు బాధగా అనిపిస్తోందంటే ఆ బాధ నిజమే, నీకు భయంగా అనిపిస్తోందంటే ఆ భయమూ నిజమే. కానీ నేను ఊహిస్తున్నదే నిజమని మాత్రం దాని అర్థం కాదు. ఇదే కారణంగా రాత్రి 2 గంటలకు వచ్చిన ఆలోచనలతో మనం పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలని అనిపించవచ్చు, ఎవరినైనా జీవితంలో నుంచి తీసేయాలని అనిపించవచ్చు, ఎవరికైనా కోపంగా మెసేజ్ పంపించాలని అనిపించవచ్చు. ఒక చిన్న తప్పు వల్ల కెరీర్ మొత్తం అయిపోయిందని అనిపించవచ్చు. కానీ ఉదయం నిద్రలేచిన తర్వాత అదే విషయం చూస్తే కథ మారిపోవచ్చు. ఎందుకంటే సమస్య మారకపోయినా దాన్ని అర్థం చేసుకునే నీ సామర్థ్యం మారుతుంది. నిద్ర లేకపోవడం, ఆందోళన, రూమినేషన్ ఒకదానితో ఒకటి కలిసిపోయే అవకాశం కూడా ఉంది. ఒక విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండడం, నిద్ర తగ్గడం వల్ల మరుసటి రోజు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది.
దీని కారణంగానే అదే సమస్య గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం, ఇలా ఒక సైకిల్ తయారవుతుంది. అందుకే రాత్రి 2 గంటలకు నీకు కనిపిస్తున్న ప్రపంచం, ఉదయం 8 గంటలకు కనిపించే ప్రపంచం రెండు వేర్వేరుగా ఉంటాయి. అది కేవలం అలసిపోయిన కళ్ళతో, అలసిపోయిన మెదడుతో చూస్తున్న ప్రపంచం. కాబట్టి ఆ సమయంలో ఒక సమస్య నీ ముందు నిలబడితే దాన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక కాగితంపై రాసిపెట్టు. రేపు చూసుకుందామని నీ మనసుకి చెప్పు. ఎందుకంటే నిద్ర సమస్యను మాయం చేయకపోవచ్చు, కానీ సమస్యను దాని అసలు పరిమాణంలో చూడ్డానికి నీకు కొంచెం దూరం ఇవ్వగలదు. చివరికి కొన్ని రాత్రుల్లో మనల్ని బాధ పెట్టేది సమస్యే కాదండి, ఆ సమస్య గురించి అలసిపోయిన మనసు రాసే కథ. రాత్రి 2 గంటలకు ఆ కథ చాలా నిజంగా అనిపించవచ్చు, కానీ ఉదయం వచ్చేసరికి ఆ కథలో కొన్ని పేజీలు అవసరం లేనివిగా అనిపించవచ్చు. ఇదండి రాత్రి 2 గంటల కథ. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.